ఇక్కడ యేషయా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, కాబట్టి దేవుని యొక్క ఆత్మ తన మీదకి వచ్చిందని అన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఉన్నదంటే తన పనులన్నీ దీవకరంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దావీదు కూడా దేవుని ఆత్మ బలంగా వచ్చింది, సౌలుకి కూడా దేవుని ఆత్మ బలంగా వచ్చింది. ఇప్పుడు మనము రెండు ఆత్మలు చూస్తున్నాం. సౌలుకి ఇచ్చిన ఆత్మని చూస్తున్నాం, దావీదుకి ఇచ్చిన ఆత్మని చూస్తున్నాం. దావీదుని సమూయేలు గారు అభిషేకించినది తైలపు బుడ్డితో. దావీదుని ఎలా అభిషేకించినారు? ద న్యాచురల్ తైలపు కొమ్ముతో. తైలపు కొమ్ముకును బుడ్డిలో ఉంచబడిన నూనెతో అభిషేకించినారు. కాబట్టి న్యాచురలే, ఆర్టిఫిషియలే. సౌలు యొక్క తన ప్రవర్తన బట్టి, తన దినచర్యను బట్టి ప్రభు యొక్క ఆజ్ఞాపించిన దాన్ని అవిధేయత చూపించకుండా ఉండినవాడు. కాబట్టి ఎప్పుడైతే బలముగా వచ్చిందో దేవుని ఆత్మ, మళ్ళీ ఏమైందంటే ఈ బలమైన ఆత్మ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక ఆత్మ వచ్చింది. ఏమాత్మ? దేవుడు ప్రతి వానికి ఆత్మతో నింపబడతాడు, కానీ అది కాపాడుకోవాలి. దావీదునైతే సౌలుని ప్రజలు కోరుకున్నారు, దావీదుని దేవుడే ఎన్నుకున్నాడు. దావీదు యొక్క చూస్తే అన్ని ఆశీర్వాదకరంగా ఉంది, కష్టాలతో కూడినగా ఉంది, శ్రమల్లో కూడినగా ఉంది. అనుదినము ప్రభు పైన ఆధారపడినవాడిగా మనం చూస్తున్నాం. ఇట్లా యేషయా, నా దేవుని యొక్క ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించక యెహోవా నన్ను అభిషేకించను. కాబట్టి యేషయాని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చింది అంటే సువార్త ఎవరికి ప్రకటించమన్నాడు? ఇక్కడ బీదలకా, దీనులకు అన్నాడు. అంటే సువార్త ప్రకటిస్తే పోతాం. ఇప్పుడు మనం దీనులు ఎవరు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరు అని మనకు తెలియదు. కానీ దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే బలంగా వచ్చిందో అప్పుడు దీనత్వము కలిగిన వారుగా దేవుడు బయలుపరుస్తాడు. నిరాకరించని వారిని, తిరుగుబాటు చేయని వారిని, ఆయన యొక్క సువిశేషాన్ని మనం ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకొస్తామో అప్పుడు ఆ సువార్తని వాళ్ళు దీనత్వముతో, వాళ్ళు వినయముతో వినేవారుగా ఉంటారు. అట్లా యేషయా వాళ్ళకి, దీనులకి సువర్తమానాన్ని ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును. దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే దీనత్వము కలిగి నలిగిన విరిగిన హృదయం గల వారిని కూడా దేవుడు దృఢపరిచినాడుగా మనం చూస్తున్నాం. చెరలోనున్న వారికి విడుదలను, బందీగృహంలో ఉన్న వారికి విడుదల. బందీగృహంలో ఉండేవారు ఎప్పుడెప్పుడు బయట పోడతామని అంటాడు. బందీగృహంలో ఉండేవానికి వాని చింతంతా ఈ ఆహారం తినాలా, మంచి మంచి ఆహారం తినాలా అని కాదు. ఈ బందీగృహము నుండి నన్ను దేవుడు ఎప్పుడు విడుదల చేస్తాడంటాడు. కాబట్టి ఆ బందీగృహంలో వారి యొక్క కష్ట నష్టాలు అనుభవించిన వారికే తెలుసు. సాతాను యొక్క బంధకంలో ఉన్న వారికి, ఏ ఆధారం లేని వారికి ప్రభు ఆయన మహా వెలుగులోకి నడిపించినాడు. కాబట్టి ఇప్పుడు యేషయా అటువంటి వారిని కూడా బందీగృహంలో చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారిని మీకు ప్రచుటకు యెహోవా హితవచనంతో దేవుని ప్రజలను ప్రకటించును. కాటి దేవుడు అందరినీ బందీగృహం, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే ఐగుప్తు యొక్క దాసత్వంలో నుండి ఆయన విడిపించినాడు, ఐగుప్తు యొక్క కష్టములో నుండి, ఐగుప్తులో వారి చేత కఠినముగా వారు చేయించిన పనులు బట్టి వారు దేవునికి మొరపెట్టినప్పుడు అనేక సంవత్సరములుగా వారి యొక్క మొరను దేవుడు చూసినాడు. వారి కన్నీరుని దేవుడు చూసి ఆయన కనికరపడినాడు.
దేవుడు ఈరోజు నిన్ను నన్ను కనికరించుకుంటే, ఆయన వాత్సల్యత లేకుంటే మనము ఎక్కడి వారము, ఏ పాటి వారము. కాబట్టి దేవుని యొక్క కనికరం ఉంది. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు కనికరించినాడు. ఆయనకు అనుదినము నూతనమైన వాత్సల్యం కలిగి ఉంది. అందును బట్టి ఇప్పుడు యేషయా ద్వారా అందరినీ ఆయన బందీ గృహములో నుండి, చెరలో నుండి కూడా ఆయన విడిపించినట్లుగా చూస్తాం. సాతాను నుండి, అనేకమైన కట్ల నుండి, ఈ లోక సంబంధమైన వాటి నుండి కూడా దేవుడు విడిపించినాడు. నిన్ను స్వతంత్రునిగా చేసినాడు. కాబట్టి దేవుడు స్వతంత్రునిగా చేసిన తర్వాత అనేక సంవత్సరములలో నీవు నెమ్మది సమాధానం లేని దినంలో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఏం చేశాడు? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. సియోన్ అంటే ఎవరు చెప్పండి బ్రదర్స్? సియోన్ అంటే, కాబట్టి దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా, క్షేమము లేకుండా, ఆదరణ లేకుండా, విమోచన లేకుండా ఉన్నారో, దేవుడు వాళ్ళు విమోచించబడిన తర్వాత కూడా వాళ్ళు బాధల్లో వాళ్ళు ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, దినారాత్రులు వాళ్ళు దేవునికి మొరబెడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి దుఃఖించే వారికి దేవుడు నమ్మదగిన వాడు. ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదరని కీర్తన గ్రంథము 113వ అధ్యాయం అనుకుంటాను. చూడండి ఒకసారి యేషయా గ్రంథంలో. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రతి వారిని ఆదరించేయడానికి ఆయనే మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. మొదటి కొరింథీ చూస్తే 2 కొరింథీ 1వ అధ్యాయంలో అంతా 5 వచనాలు ఆయన ఆదరణ, ఎట్టి శ్రమల్లో ఉన్నా కూడా ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. వస్త్రాలు దేవుడు ఎన్ని వస్త్రాలు ఇచ్చినాడు? మొదటి వస్త్రం ఏంటి? మొదటిది రక్షణ వస్త్రము, రెండవది నీతి అనే వస్త్రము, మూడవది సంతోష వస్త్రము, నాలుగవది ప్రశస్త వస్త్రము. రెండవ కుమారునికి ఏమి ఇచ్చినాడు? రెండవ కుమారునికి ప్రశస్త వస్త్రాలు ఇచ్చినాడు, సంతోష వస్త్రం కలిగి చేసినాడు. దేవుడిచ్చిన ఇంకోటి దీనమైన వస్త్రం. దీన వస్త్రం ఎక్కడుంది? దీన వస్త్రము మొదటి కొరింథీ 5వ అధ్యాయం, మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది చూడండి. దీనమనే వస్త్రాన్ని, దీనమైన వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుడు దీన వస్త్రాన్ని ఇచ్చినాడు, మహిమగల వస్త్రం ఇచ్చినాడు, ప్రశస్తమైన వస్త్రం ఇచ్చినాడు, రక్షణ వస్త్రమును ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ సియోన్లో దుఃఖించే వారికి మీ బాధ, సియోన్లో ఉండే వాళ్ళ యొక్క బాధ, వారి యొక్క దుఃఖాన్ని, వారి యొక్క మూలములను దేవుడు చూసినాడు. చూసి ఆయన జాలి పడినాడు. దేవుడు ఒక్కడే జాలి పడేవాడు. అదే నా బిడ్డలు ఏడుస్తున్నారే, వారు ఏ బాధల్లో ఏడుస్తున్నారో అని సర్వాన్ని ఎరిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన ఉల్లాస వస్త్రాన్ని కలుగజేసినాడు. ఈ ఉల్లాస వస్త్రము, ద జాయ్ఫుల్ గార్మెంట్, ఈ ఉల్లాస వస్త్రం ఎలా ఉంటుందంటే, నీలో ఉన్న సమాధానం లేకుండా సమాధానపరుస్తుంది, నీలో ఉన్న దుఃఖాన్ని తీసివేసింది, ఇప్పుడు సంతోషభరితమైంది. అన్ని ఉల్లాస వస్త్రంలో దేవుణ్ణి కలుగు చేసినాడు ఇక్కడ. అందుకే దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తున్నావు. బూడిదకు ప్రతిగా పూదండను. బూడిదలో ఎవరు? దుఃఖంలో ఉన్నవారు, కష్టములో, బాధల్లో ఉండేవారు, వారు బూడిదలో ఉంటారు. యోబు తన జీవితంలో ఆయన బూడిదలో ఉన్నాడు, గోనె పట్టు కట్టుకొని ఉన్నాడు. దానికి సాదృశ్యం ఏమిటంటే, ఆయనకు నెమ్మది లేదు, సమాధానం లేని స్థితిలో ఆ బూడిదలో నుండి కూర్చున్న వారిని దేవుడు ఏం చేశాడు? పూదండగా వేసినాడు. ఇప్పుడు బూడిద నుండి విడిపించినాడు.
దండేసిన అంటే ఎంతో సంతోషం, ఉల్లాసంగా ఉంది. అట్లా దేవుడు నిన్ను దుఃఖించి నీ దుఃఖములో నుండి దేవుడు నీ దుఃఖాన్ని ఆయన నాట్యముగా మార్చినాడు. దుఃఖములో ఉన్న వారికి ఆయన ఉల్లాస వస్త్రాన్ని కలుగజేసినాడు. నీ బాధల్లో నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నీపైన ఆయన కనికరించినాడు. అనుదినము నూతనమైన వాత్సల్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలుగజేసినాడు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును కలుగజేసినాడు. చూస్తే దేవుడు నీకు ఎన్ని విధాలు ఇచ్చినాడు. అదే మరి ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు? భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చినాడు. భారభరితమైన భరించలేని బాధలు, నిందలు, అవమానాలు అన్నిటిలో నుండి ఏం చేశాడు? దేవుడిని స్తుతించి ఆరాధించే బిడ్డగా నిన్ను చేసినాడు. ఒక స్తుతి పాత్రగా చేసినాడు. ఇక్కడ నేనేం చేశాడంటే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చినాడు. ప్రియ సహోదరి సహోదర, ప్రభు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, నువ్వు ఎలా బాధపడుతున్నావు? నీ దుఃఖాన్ని నేను నాట్యంగా మారుస్తాను. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు వేదన కలిగి ఉన్నావు, నీ దుఃఖాన్ని నేను చూసినాను. ఇశ్రాయేలు ప్రజల దుఃఖాన్ని దేవుడు చూశాడు. అందుకే నీకు ఉల్లాస వస్త్రాన్ని, భారభరితమైన స్తుతి వస్త్రాన్ని దేవుడు నీకు ఉదయకాల సమయంలో ధరింపజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, నీవు భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదిగో నేను సదాకాలము తోడుగా ఉన్నానని చెప్పినాడు. వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షంలన్నీ యెహోవా నాటిన వారికి పేరు పెట్టెదను. దేవుడు నేను ఏర్పడి పేరు పెట్టి పిలిచినాడు. దేవుడు నేను గొప్ప జనాంగంగా చేసినాడు. ఆ పాప లోకములో నుండి విడిపించినాడు. ఆయన నీ కొరకై కల్వరిశిలలో ఆయన ప్రాణం పెట్టినాడు, రక్తం గార్చినాడు, తలకు ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, కాళ్ళు చేతులకు మేకులు కుట్టించుకున్నాడు. కార్చిన పావన రక్తం ద్వారా నీకు పాప క్షమాపణ, విడుదల, విమోచన ప్రభు దయచేసి నీకు గొప్ప ఉచితమైన రక్షణ ఇచ్చి ఈరోజు ఆ రక్షణ బట్టి మనం అందరము దేవుణ్ణి కొనియాడుతున్నాం, దేవుని మహింపరుస్తున్నాం. అందుకే సియోనులకు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ప్రభు నీకు ధరింపజేసి ఉన్నాడు. రండి, కీర్తనలు 30వ అధ్యాయంలో ఒక మాట చూస్తాము. కీర్తనలు 30వ అధ్యాయము 11వ వచనం 12 చదవండి. చాలు సిస్టర్. దేవుడు నమ్మదగినవాడు, ఆయన కార్యములు ఆశ్చర్య కార్యములు. ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగినవాడు తండ్రి. నేనే నమ్మకంగా లేదు ప్రభువా, అటువంటి మనసు నాకు దయచేయి తండ్రి. కానీ నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చినాడు. నీ ఆ ఏడుపు, నీ అన్ని బాధలు, కష్టాలు, దుఃఖాన్ని దేవుడు చూసినాడు. నీ ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచినాడు. లోకంలో ఎవరికి లేని ఆదరణ ఈరోజు ప్రభు నీకు నాకు దయచేసి ఉన్నాడు. దేవుని ప్రజలకే అది అంకితమే, కానీ ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని ప్రభు నీకు దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చినాడు. ఎంత సంతోషకరమైన వార్త! నీ నాట్యాన్ని దేవుడు అంగలార్పులు తీసేసినాడు, నీ మనోవేదన తీసేసాడు. అన్ని నీలో ఉండేటువంటి నీ బాధలు, సమస్యలు అన్నీ తీసి దేవుడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చినాడు. నీవు నా గోనె పట్టె విడిపించి నీలో ఉండే దుఃఖాన్ని, బాధలు అన్నీ తీసివేసినాడు. చదవండి 12వ వచనాన్ని. సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. నా దేవా, నిత్యము నిన్ను నేను స్తుతించెదను. కాబట్టి సంతోష వస్త్రాన్ని
దేవుడు ధరింపజేసి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నాడు. మళ్ళా ఏం చేశాడు? ఉల్లాస వస్త్రం అయిన తర్వాత స్తుతి వస్త్రాన్ని ఇచ్చినాడు. ఇక్కడ మనం ఏం చూసినాము? సంతోష వస్త్రాన్ని ప్రభు దయచేసినాడు. ప్రభు నీ పట్ల తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు కాబట్టి ప్రభువుకి నీపైన బాధ్యత ఉంటుంది. ఈ జగత్తులో ఎవరికీ లేనిటువంటి భారం ప్రభువుకు బాధ్యత కలిగి ఉన్నాడు నీ పట్ల, నా పట్ల. ఆయన పరలోక తండ్రి, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుబడి ఉన్నాను, నిత్యము నేను నిన్ను చూస్తున్నా అన్నాడు. కాబట్టి ఒకవేళ నీవు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఉదయకాల సమయంలో వచ్చినట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ అనారోగ్యంతో నీవు బాధపడుతున్నావా? లేక నీ ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నావా? ఏ విషయంలో, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో బాధపడుతున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు నేను ఉల్లాస వస్త్రాన్ని కలుగజేస్తాను. ఆయన స్తుతి వస్త్రాన్ని ఇచ్చినాడు. సంతోష వస్త్రాన్ని ప్రభు నీకు ఇచ్చినాడు. ఇక్కడే మనం చూసినట్లయితే పక్కలో ఉంటుంది చూడండి, ఇక్కడ 61వ అధ్యాయంలో 10వ వచనం చదవండి, పక్కలోనే ఉంటుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో ఆయన 10వ వచనంలో శృంగారమైన తరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణముతో అలంకరించిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇక్కడ ధరింపజేసి ఉన్నాడు. పెండ్లి కుమారుని పాగా ఎలా కట్టుకుంటాడో, పెండ్లి కుమార్తె ఆభరణంతో ఎలా నిన్నుబడి ఉంటుందో, అటువంటి ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవుడు నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, యెహోవాను నేను కాపు చేయుచున్నాను, దీనారాత్రులు దానికి నేను నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా నేను కాపాడేదును. రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. నీపైన ఎవరు రాకుండా నేను అనుదినము కాపాడుతున్నాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు నిద్రపోడు. కాబట్టి రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. దేవుడు నీకు ఒక ఎస్కాట్గా, ప్రొటెక్షన్గా ఉన్నాడు. ఆయనే ఇంకా మీకు కరెక్ట్గా రక్షణ వస్త్రం గురించి చెప్పాలంటే దేవుడిని ఎలా కాపాడుతున్నాడంటే, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నేను నిన్ను కాపాడేదను. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటే ఎంత సునామీ తుఫాను వచ్చినా కూడా యెరూషలేముకి ఏమీ లేదు. అట్లా తన బిడ్డలకి ఆయన యెరూషలేముకి ఎలాగైతే ఈ పర్వతాల చుట్టూ ఉందో, నా బిడ్డలకి నేను ఆ విధంగా ఉన్నాను. అటువంటి రక్షణ వాళ్ళకి దయచేసినాను, రక్షణ వస్త్రాన్ని. కీర్తన 34వ అధ్యాయంలో ఏమంటాడు? 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ వారి దూతలు కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు ఈరోజు నిన్ను ఆయన తన అరచేతుల్లో ఆ రక్షణ వస్త్రం ద్వారా నిన్ను రక్షించి కాపాడుతున్నాడు. దినారాత్రులు ఆయన నీరు కట్టుతున్నాడు. నీ పైన ఎవరు రాకుండా అన్నాడు. యెషయా గ్రంథం 27:3లో ఆయన ఒక ద్రాక్ష తోటగా దాటిని పోల్చినాడు. కాబట్టి యెహోవాను నేను కాపు చేయుచున్నాను. యెహోవా మంచి కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అట్లా ప్రభు నీకు ఉల్లాస వస్త్రాన్ని కలుగజేసినాడు ఈ ఉదయకాల సమయంలో. రెండవది స్తుతి వస్త్రం, మూడవది సంతోష వస్త్రం, నాలుగవది రక్షణ వస్త్రాన్ని ప్రభు ఇచ్చినాడు. పెండ్లి కుమారుని వలె, పెండ్లి కుమార్తె ఆభరణలు ధరించుకున్న వాని వలె ప్రభు నీకు అటువంటి వస్త్రాన్ని ఇచ్చినాడు. కాబట్టి మనము ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్ట, నీతి అనే వస్త్రాన్ని కూడా ప్రభు దయచేసి ఉన్నాడు. ఇప్పుడు నీకెందుకు కష్టాలు వస్తుంది? దేవుడు అన్ని వస్త్రాలతో ఆయన నీకు నేను క్రీస్తుని ధరించుకున్నాను. క్రీస్తునే మనం ధరించుకున్నప్పుడు అనేకమైన వస్త్రాలతో ప్రభు ఇచ్చిన ఆ ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చిన రెండవ కుమారునికి ప్రశస్తంగా. రెండవ కుమారుడు ఎన్నిక లేనివాడిగా ఉన్నా కూడా ప్రశస్త వస్త్రం పొందినాడు.
కాబట్టి నీ నా జీవితంలో ఈ ఉదయకాల సమయంలో సియోనులో దుఃఖించే వారికి దేవుడు ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చినాడు. నీ దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చినాడు. బూడిదలో నీకు పూదండగా ఇచ్చినాడు. గోనెపట్ట తీసేసి నీకేమిచ్చినాడు? ఆయన ఏం వస్త్రాన్ని ఇచ్చినాడు? దోష వస్త్రాన్ని నీకు నేను కలిగి చేస్తున్నానని చెప్పినాడు. కీర్తన 132లో ఒక మాటను చూడండి. 132:18 చూడండి ఒక మాట. ఆ, ఆ, ఆ. 18వ వచనం 132:18. అవమానానికి ఎప్పుడైతే ఈ అవమాన వస్త్రాన్ని ఎప్పుడు ఇస్తాడు ప్రభు? చెప్పండి సిస్టర్, బ్రదర్స్. అతని శత్రువులకు అవమాన వస్త్రమును ధరింపజేసేదను, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లను. నీకు ఇచ్చినాడు తన బిడ్డలకి దేవుడు స్తుతి వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని. తన శత్రువులకు ఏమిస్తాడు? అవమాన వస్త్రాన్ని ఇస్తాడు. ఎప్పుడు? ప్రభువుకు నీవు లోబడి, ప్రభువుపై ఆధారపడి, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గలవనగా చేయదు. అప్పుడు నీ శత్రువులని ప్రభు ఏం చేస్తాడు? అవమాన వస్త్రాన్ని ఇస్తాడు. కాబట్టి బాగా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు నా కొరకే ఆయన ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు. ఆ రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ కలుగజేసినాడు. సాతాను యొక్క లోకములో నుండి నాకు విడుదల దయచేసినాడు. ప్రభువే నన్ను విమోచించుకున్నాడు. పాప క్షమాపణ, విడుదల, విమోచన ప్రభు దయచేసినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకప్పుడు నా జీవితంలో దుఃఖంతో బాధపడుతున్న నా జీవితాన్ని, సమాధానం లేని నా జీవితాన్ని, నెమ్మది లేని నా జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నన్ను కనికరించి జ్ఞాపకం చేసుకొని నా ఉల్లాస వస్త్రాన్ని కలుగజేసినాడు. రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. స్తుతి వస్త్రం, సంతోష వస్త్రాన్ని ప్రభు కలుగజేసినాడు. నా శత్రువులకి అవమాన వస్త్రాన్ని కలుగజేసినావు తండ్రి. నా జీవితంలో నీవు పరలోక తండ్రిగా ఉండి, ప్రభా ఇన్నాళ్ళు నీవు నాకు అనేకమైన మేలు చేసి నా జీవితం మార్చిన దేవా, నేనేంకి ఇవ్వగలను? ప్రభుని ఆత్మతో, సత్యముతో ప్రభుని ఆరాధించాలని తండ్రి కోరుతున్నాడు. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించునుగాక.